వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్. ఇంకా బ్యాంగిల్కి అయితే సిల్క్ థ్రెడ్ అనేది ఎలా ర్యాప్ చేసుకోవాలనేది చూద్దాం. నేను ఇంకా బ్యాంగిల్ సైజ్ వచ్చి 2/6 అయితే తీసుకున్నాను. థ్రెడ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇంకా థ్రెడ్ అయితే 45 రౌండ్స్ వరకు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నేను థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను 45 రౌండ్స్ వరకు. ఇంకా 45 రౌండ్స్ అయితే అయ్యాక కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని బ్యాంగిల్కి అయితే స్టిక్ చేసుకుంటున్నాను. బ్యాంగిల్కి అయితే గ్లూ అప్లై చేసేసుకొని థ్రెడ్ అనేది స్టిక్ చేసేసుకోవాలి నీట్గా. ఇంకా థ్రెడ్ అనేది ర్యాప్ చేసేసుకోవాలి బ్యాంగిల్కి నీట్గా. థ్రెడ్ అనేది బ్యాంగిల్కి మొత్తం నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా ర్యాప్ చేసుకుంటేనే బ్యాంగిల్కి అనేది లుక్ అనేది నీట్నెస్ అనేది వస్తుంది. మధ్యలో అలా గ్యాప్ ఏమైనా అనిపిస్తుంటే ఫింగర్స్తో ఇలా దగ్గరకు అయితే అనుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే థ్రెడ్ అనేది మొత్తం ర్యాప్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఇంకా నాకైతే థ్రెడ్ అనేది 2 రౌండ్స్ వరకు అయితే పట్టింది ఫ్రెండ్స్. ఒక బ్యాంగిల్కి 2 టైమ్స్ అనేది అయితే తీసుకున్నాను థ్రెడ్ నేను 45. ఇంకా మొత్తం నీట్గా అయితే ర్యాప్ చేసేసుకోవాలి. ఎక్కడ ఇంత గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా అనేది ర్యాప్ చేసేసుకోవాలి థ్రెడ్ అనేది బ్యాంగిల్ మొత్తం. ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ అనేది అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇంకా సేమ్ ఇంకా అలాగే 2 బ్యాంగిల్స్కి ఇంకో బ్యాంగిల్కి అయిపోయింది. ఇలా అయితే చుట్టేసుకోవాలి మొత్తం.